ఈ రోజున విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా తెలియజేసుకుంటూ ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ డీప్లీ ఆనర్డ్ ఫర్ స్టాండింగ్ బై us. I'm deeply honored by Benji Mayawati for standing by us and granting once ఆవిడ ప్రధానమంత్రి అవగానే ఇందాక చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే కాంగ్రెస్ మోసం చేశారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకులు మనకు ముందు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా మీకు నేను కాంగ్రెస్ నాయకులు ఇందాక ఆవిడ చెప్పిన మాటలో సారాంశం చాలా ఇంపార్టెంట్, చాలా మూలమైంది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ నాయకుల్లాగా నేను మేనిఫెస్టో చెప్పను. నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తానంట. ఎందుకని నేను చూశాను ఆవిడ అభివృద్ధి విధానం తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కేవలం టాక్సేషన్ బెనిఫిట్స్ ఎన్ని కాకుండా మా ఆత్మగౌరవ నినాదం. మమ్మల్ని దెబ్బకొట్టారు, మమ్మల్ని చీకొట్టారు, దశాబ్దం మమ్మల్ని తిట్టారు అందరూ. వాటికి అవమానంగా మీరు మినిమం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం లాంటి ఇద్దరు మోసం చేస్తే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున ఆత్మగౌరవానికి నిలబెట్టిన మా బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ ఇందాక మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా స్థాయి శక్తిలో మేము ఎంతైతే ఎంత శ్రమ పడగలమో, ఎంత శక్తి ఉందో అది మీకు అందరికీ సంపూర్ణంగా మీరు ప్రధానమంత్రి అయ్యే వరకు మేము ధారపోస్తాం అని తెలియజేసుకుంటూ ఆఖరి అందరికీ ఒక మాట చెప్పారు. చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు పెడితే మార్పు రాదు, అలయన్స్ కి మెజారిటీ రాదు. మీరు వెళ్ళి రేపు పొద్దున ఓట్లు వేస్తే అత్యధిక మెజారిటీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన అలయన్స్కి ఇస్తే మనకి మన జీవితాల్లో మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పాచిపై లడ్డూలు కాకుండా మనకు అండగా నిలబడే బంగారం లాంటి మనసున్న మనిషి, మనసున్న నాయకురాలు మా బెహెన్జీ మాయావతి గారికి ఇంకొకసారి అందరి తరపున, తెలుగు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను.